హంసకథలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక మోటివేషనల్ కథ చెప్తూ ఉంటాను కదా. నేను కథలన్నీ ఒకలాగా ఉంటాయి కానీ ఆ లక్ష్యాలు ఒకలాగా ఉండవు, ఆ చేసే పనులు ఒకలాగా ఉండవు. కానీ అంతిమ లక్ష్యం మటుకు విజయం వైపు ప్రయాణం, కింద స్థాయి నుంచి పై స్థాయికి వెతకడం. సరే, ఇవాళ కథలోకి వెళ్తే ఒక చిన్న గ్రామం, ఒక పల్లెటూరు, సుమారు ఒక 1000 గడపలు ఉంటాయి. మరీ చిన్న పల్లెటూరు కాదు. అక్కడ విశ్వనాథ్ అనే అతను ఉన్నాడు. అతనికి ఒక 50 ఏళ్ళు, సుమారు 40-50 ఏళ్ళు ఉంటాయి. చాలా నిరాశగా ఉన్నాడు. ఏంటో అర్థం కాలేదు అతనికి. ఎందుకంటే అతను వ్యాపారం చేయాలని చాలా కుతూహలం. కానీ ఏ వ్యాపారం మొదలుపెట్టినా, ఏ వ్యవహారం మొదలుపెట్టినా మరి ఎక్కడ ఏం ఇబ్బంది ఉందో తెలియదు. కానీ ప్రతి చోట అతనికి వైఫల్యమే, ఎక్కడ లాభాలు లేవు, అన్ని చోట్లే నష్టాలే. మొట్టమొదటి ఒక చిన్న బట్టల దుకాణం పెట్టాడు. ఎవరు కొనేవాళ్ళు లేక ఆ పట్టణం ఎంచుకుంటున్నారో ఏంటో, ఆ పక్క ఊరు ఎంచుకుంటున్నారో, కానీ అది వెళ్ళేది కాదు. అక్కడ నష్టం, అది మూసేసాడు. తర్వాత సరే ఇలా కాదు, మనం కష్టపడదామని చెప్పేసి చాలా మంచి కష్టపడే గుణమే ఆ విశ్వనాథ్కి. ఒక హోటల్ పెట్టాడు. హోటల్ పెడితే ఏమిటో తెలీదు, చాలా నాణ్యతగా అన్ని రకాలుగా మంచి రుచికరంగా అన్ని వస్తువులు ఇచ్చినా కూడా ఆ వచ్చిన కస్టమర్స్ అప్పులు ఇమ్మంటే విశ్వనాథ్ కొంచెం బలహీనుడు, మొహమాటస్తుడు. ఎవరికి చెప్పినా అందరూ ప్రతి ఒక్కరు తేరగా తినేసి డబ్బులు తర్వాత ఇస్తాం, ఖాతాలో రాసుకో అని చెప్తే ఇంకేం అనలేక అంతా ఊరు వాళ్ళే కదా, ఆ మొహమాటానికి వెళ్ళి అక్కడ ఆ డబ్బు అంతా ఎగ్గొట్టారు. ఖాతాలో రాసుకోవడం, ఖాతాలో రాసుకున్న సొమ్మే మిగిలింది. ఆ రకంగా హోటల్ వ్యాపారం దెబ్బతింది. సరే, ఇంకెలా చేయాలని చెప్పి ధాన్యం వ్యాపారం పెట్టాడు. అక్కడే ఇదే పరిస్థితి. ఎందుకంటే వీడు ధాన్యం బస్తాల, బియ్యం బస్తాలు అవన్నీ కొంటే ఆ ధాన్యం బియ్యంగా అప్పుడు ఆడించేవారు, డైరెక్ట్గా బియ్యం వీళ్ళకి వచ్చేవి కాదు. ఆ ధాన్యంలో రైస్ మిల్కి వెళ్తే ఆ ఖర్చు ఎక్కువ అయ్యేది, ఆ మోత కూలీలు, ఆ ట్రాన్స్పోర్టేషన్లు అయ్యేవి. ఆ బియ్యం చూస్తే అందరూ తక్కువ ధరకి ఇవ్వయ్యా విశ్వనాథ్ అని చెప్పి అతనితో అంటాం. ఏం చేయాలో తెలియక ఆ ధాన్యం వ్యాపారం అంటే బియ్యం వ్యాపారం కూడా నష్టపోయాడు. అతని జీవితంలో మొదటితే గట్టిగా ఒక 10 ఏళ్ళకు ఒక వ్యాపారం చేద్దాం, ఎంత కష్టంగా చేద్దాం. ఆఖరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఒకే ఒక కొడుకు అతడికి. అతడి పేరు శంకర్. ఆ శంకర్ని కరెక్ట్గా చదివించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే వ్యాపారం చూస్తే ఈ దీంతో పాటు ఇంకో నొప్పి ఏంటంటే, బాధ ఏంటంటే అతనికి ఈ వ్యాపారాలు పెట్టుబడి ఎక్కడి నుంచి చేస్తాడు? ఆ తన భార్యకి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బంగారం ఉంటే ఈ వ్యాపారాల పేరు చెప్పి కొంత బంగారాన్ని అమ్మేశాడు. అలా కొన్ని 40 తులాల బంగారం దాకా భార్యకి ఇతను కొనపెట్టపోగా ఈ విశ్వనాథ్ దురదృష్టం ఏంటో కానీ ప్రతి వ్యాపారం నష్టపోయి, ప్రతి వ్యాపారంలో విఫలత చెంది ఈ భార్యకు ఉన్నటువంటి బంగారం మొత్తం ఆఖరికి పుస్తులు తేడంటే అది కూడా అమ్మేశాడు. పసుపు కొమ్ములు కట్టుకుంటూ తిరుగుతుంది. ఆవిడ చూస్తే బాధ కలదు. ఆవిడ కూడా నా భర్త కష్టపడుతాడు, తప్పుడు పని ఏం చేయలేదు అని. ఇదేం పరిస్థితి అంటే, సరే ఏమైతే అవుతుంది, మనం కొట్టు పెడదామని ఆఖరణంగా కిరాణా కొట్టు, పప్పులు ఉప్పులు అమ్ముదాం, ఇందులో పోయేదే ఉంటుంది అనుకున్నాడు విశ్వనాథ్. ఆఖరిగా ఏదో 2 తులాల బంగారం అమ్మేసి ఒక చిన్న పాత పడిన ఒక చిన్న ఇల్లు అద్దె తీసుకుని, అంటే దుకాణం అంటే మరి ఇళ్లలో పెట్టుకోకూడదు కదా, అక్కడ రోడ్లో సెంటర్లో ఎక్కడో పెట్టాడు, కిరాణా కొట్టు పెట్టాడు. దానికి బోర్డు లేదు, ఏమీ లేదు, మరి డబ్బు ఏమీ లేదు, ఏం పెట్టాలన్నా ఇది చేయాలన్నా డబ్బు లేదనమాట. ఇలా అయితే ఇది దీంతో పాటుగా ఊర్లో వాళ్ళంతా కొనడం మానడం, అతను నష్టం అతను సొంతమైనా కూడా అందరూ ఎద్దేవా చేయడం పట్టారు. విశ్వనాథ్, ఏరా విశ్వం, ఏమిటిది వ్యాపారం ఏమిటి, చేతకాత నోరు మూసుకోవచ్చు కదా, ఎక్కడైనా పని చేసుకోవచ్చుగా, ఇలాగ ఎందుకు ఇంట్లో పెళ్ళం ఆభరణాలు నగలు అన్నీ అమ్మేసేసి. అంటే ఊళ్ళో అందరూ చిన్నప్పటి నుంచి పెరిగడికి అందరికీ చనువు కాబట్టి అందరూ గేలి చేయడం మొదలెట్టారు, ఎగతాళి చేయడం మొదలెట్టారు. వాళ్ళకేం నష్టం లేదు, ఇతను నష్టపోతున్నాడు కానీ వాళ్ళకేం లేదు. కానీ ప్రతి ఒక్కడు వచ్చి పలకరించి మరి ఆ కిరాణా కొట్లో సరుకులు, ఎన్నో వ్యాపారం రా ఇది, 4 8 అంటూ ప్రతి ఒక్కడు అంటాం. వాళ్ళు కొనకపోగా, ఏమీ చేయకపోగా, సపోర్ట్ ఇవ్వకపోగా, ఏ రకంగా ఇలాగా ఎగతాళి చాలా 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 బాధగా ఉంది. వాళ్ళ మాటలన్నీ వింటుంటే విశ్వనాథ్కి రగిలిపోతాం. కానీ ఏమి చేయకుండా నిజమే, అది విధి రాతను ఎవరు తప్పించగలరు? నా విధి రాత ఇలాగే ఉంది, నేను అనవసరంగా చేశానా, ఎక్కడా కూడా న్యాయంగా చేశానే కదా, ఎలా చేశాను అలా చేసిన దాంతో కుమిలిపోతూ ఉండేవాడు బాగా. ఇంక దీంతోనే ఇంక ఈ వ్యాపారంతోనే మనం ఏం చేయలేమని చెప్పి అనుకుని ఒకరోజు రాత్రి పడుకున్నాడు. చెప్పాక శంకర్ అనే ఆ కొడుకు ఒక 18, సుమారు ఒక 20 ఏళ్ళు వచ్చాయి. ఆ రాత్రి భార్య చాలా చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాను, నా వ్యాపారం నేను చేసుకుంటున్నా, నష్టపోతున్న వ్యక్తి ఎప్పుడైనా సరే సక్సెస్ అయిన వాడిని మెచ్చుకుంటుంది ప్రపంచం. నేను నష్టపోయిన వల్ల వాళ్ళకేం కష్టం కలగపోయినా వాళ్ళంతా వచ్చి నా ముఖం మీదకి వచ్చి నన్ను అవమానంగా మాట తట్టుకోలేకపోతాను, ఇక నాకు జీవితం మీద ఆసక్తి లేదు, ఇంక ఇలా బతికే కన్నా చచ్చిపోవడమే మంచిది అనిపిస్తుంది అని చెప్పి చాలా బాధ్యతలు బాధపడ్డాడు. అవి మాట్లాడండి,
మన నష్టం మంది, మహా అయితే మన బంగారం ఉంది, అదే బాధగా ఉంది. నీ బంగారం కూడా తాకట్టు పెట్టాను, ఆ తాకట్టు పెట్టిన సేటు చెప్పడంతో అందరికీ కూడా తెలిసిపోయింది, భారీ బంగారం తాకట్టు పెట్టి వ్యాపారం చేస్తున్నాడు విశ్వనాథ్. ఆ మాట కూడా పుచ్చుకుని నన్ను అల్లరి చేస్తున్నాను. నీ నిజంగా కూడా నిజమే కదా, అది నీకు పుట్టినటువంటి బంగారం కూడా నా చేతకానితనంతో నా వ్యాపారం చేయడం రాలేదు, నా దురదృష్టమో, నాకు ఇది విధి రాదు, అది కూడా అమ్మేశానంటే. మీరు బాధపడకండి, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి, ఎలకాలం ఇలా ఉండదు కదా, ఏదో జరిగింది వదిలేయండి అని చెప్పి ఆవిడ ధైర్యవచనాలు చెప్పింది. ఇవన్నీ పక్క గదిలో పడుకున్నటువంటి శంకర్ విన్నాడు. ఆ మాట కూడా చెప్తున్నాడు భార్యకి, తన కష్టాలు చెప్తున్నాడు. మన ఒక్కగానొక్క కొడుకు, వాడికి ఏం చేస్తామో, వాడికి ఏం అప్పులు ఇస్తామో ఏమి ఇస్తామో తెలియట్లేదు ఏంటి, ఇప్పుడు వాడి చదువు కూడా చదివించలేకపోయాను, వాడి చదువు కూడా 10th క్లాస్తో ఆపేసాడు పాపం, మంచి పిల్లాడు కాబట్టి నన్ను ఏమనట్లేదు అని చెప్పాను. చెప్తే తెల్లారి లేచాడు బాతో. ఆవిడ ఊరడించింది. ఆ రాత్రి పడుకున్నాడు ప్రశాంతంగా. నాన్న అన్నాడు. శంకర్ ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు, ఎందుకంటే ఒక 20 ఏళ్ళ కుర్రాడు కదా, ఒక నాన్న అన్నాడు. ఏంటంటే, నాన్న ఇవాళ నుంచి నేను ఒక వ్యాపారంలో నేను దిగుతాను, మీరు నాకు మార్గదర్శకంగా ఉండండి, మీరు ఏం చేయకండి, మీరు దీంట్లో నేను లాభాల బాటలో వెళదామని నా కోరిక ఉందంటే. బాబు ఎందుకు వచ్చిన మాట నాన్న, చూసావు కదా మొత్తం అంతా నష్టపోయాను, మూసేసి మనం వేరే ఊరు వెళ్ళిపోయి ఏదో పని చేసి బతుకుతాం అన్నాడు. లేదు నాన్న, మనం ఎక్కడైతే మీరు ఓడిపోయారో అక్కడే మిమ్మల్ని విజేతగా నిలపాలని నా కోరిక, అప్పుడే నేను మీకు మీ కొడుకుగా నిరూపించుకోవాలి, మీరేం ఫెయిల్ అవ్వలేదు, ఎక్కడో పరిస్థితులు అలాగే వచ్చాయి, ఇది మీరు నాకేం చేయొద్దు, మీరు నాకు ఏమీ చేయదు అని చెప్పేసి. సరే నాన్న, మరి నేను కాదు, మరి నేను ఫెయిల్యూర్ తండ్రిని, నేను నిన్ను ఎలా వ్యాపారం నేను సక్సెస్ అయితే నా బాటలో రారా అని చెప్పి నా వారసుడిగా నిన్ను ఎంకరేజ్ చేసేవాడిని నేను. మీరు వదిలేండి, మీరు ఫెయిల్యూర్ తండ్రి కాదు, మీరు సక్సెస్ఫుల్ తండ్రే, ఎక్కడో ఏదో అయ్యింది, అది నేనేదో చూస్తాను, మీ మొహమాటాల వల్ల కావచ్చు, మీ మంచితనం కలవ కావచ్చు, ఊరంతా మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నా మీరు మాట్లాడకపోవడానికి మీ మంచితనమే అయింది, మంచితనాన్ని చేతకంతనంగా చూస్తున్నారు, వ్యాపారంలో మొహమాటం పనికిరాదు, మీరు అత్యంత మొహమాటస్తులు, ఈ లక్షణాలు మీరు మార్చుకోలేకపోయారు, నేను చూపిస్తాను, మీరు వదిలేండి అన్నాడు. మీరు ఏం చేయాలో నేను చూడండి, నేను చేస్తాను అన్నాడు. సరే నాన్న, మీ ఇష్టం అన్నాడు. వెంటనే ఆ ఊళ్ళో వీడికి తెలిసిన వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి 15,000 వడ్డీకే అప్పుగా కావాలండి, మా వ్యాపారానికి నేను ఇచ్చేస్తాను, మీకేం బాధంటే, వాళ్ళ ఫ్రెండు, మా నాన్న మంచివాడు, బాగా ఎదుగుతాడు, తెలివైన వాడే అని చెప్తే కొడుకు మాట మీద ఒక 15,000 ఇచ్చి నెల నెల వడ్డీ కట్టాలరో నాకు ధర్మబద్ధంగా అని చెప్పాడు. వెంటనే తన తండ్రి కిరాణా కొట్టుకు వెళ్ళాడు. తండ్రి ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నాడు, నువ్వు అలిసిపోయావు, మానసికంగా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో, నీకేమైనా డౌట్స్ వస్తే నేను అడుగుతాను, ఆ విషయంలో నువ్వేమీ బాధపడకు, నిన్ను ఇక్కడ ఈ ఊళ్ళో గేలి చేసి ఎగతాళి చేసేవాళ్ళే నువ్వు విశ్వనాథ్ గొప్ప అని అనిపిస్తాను, నేను చెప్తాను కదా, నా మీద భరోసా పెట్టి నాన్న అంటే, ఇంకెంతకన్నా నా మార్గం ఏముంది లేరని చెప్పి, సరే నాన్న జాగ్రత్తగా ఉండని చెప్పాడు. ఇంట్లో వాళ్ళ ఆవిడ కూడా ప్రశాంతంగా ఉండండి, మీరు అలచడిగా ఉన్నారని చెప్పింది. ఆయన ఉండిపోయాడు. తర్వాత షాప్కి వెళ్ళి చూశాడు, అది బాగా పాడుపడిపోయింది, పాతపడిపోయినట్టుంది, దుమ్ము కొట్టిపోయింది, మట్టి కొట్టిపోయింది, అక్కడ వస్తువులు కూడా బస్తాలు కానీ అవన్నీ కూడా ఎలా పడితే అలా ఉన్నాయి, ఇలా కాదని చెప్పేసి దానికి కొంచెం ఇది చెయ్యాలి అని చెప్పి, మోడర్న్గా తీసుకురావాలని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ సాయం తీసుకుని అదంతా దుమ్ము దులిపి రంగులు వేయించి కలర్ఫుల్గా తయారు చేశాడు. ప్రతిదీ ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, ఆ బాక్సులు ఎలా పెట్టాలి, సీసాలు ఎలా పెట్టాలి, మొత్తం ఒక మోడర్నైజేషన్ చేస్తాడు. ఒక రంగా మొత్తం రంగురంగులు ఏం చేశాడు. 15,000 తీసుకున్నాడు కదా, ఇంకా కొత్త సరుకు తీసుకొచ్చాడు. ఇలాగది ఇప్పటిదాకా నాన్నగారు ఏ షాప్కి బోర్డు పెట్టలేదని చెప్పి వాళ్ళ నాన్నగారి పేరు మీదే విశ్వనాథ్ కిరాణా స్టోర్స్ అని చెప్పి వాళ్ళ నాన్నగారికి పేరు తీసుకురావాలని ఆచరణగా విశ్వనాథ్ కిరాణా స్టోర్స్ అని పెట్టాడు. పెట్టిన తర్వాత దానికి ఒక కొత్త కళ వచ్చేసింది ఆ షాప్కి, రంగులు వేసి మొత్తం నీట్గా సర్ది దుమ్ము దులిపి. అసలు దీన్ని ఏంటి అలా గుర్తుపట్టలేమాడు. ఒకప్పుడు ఏదో చిన్న పాడుపడిపోయిన కొట్లో ఉన్నట్టుగా ఉన్నదని ఇప్పుడు చూస్తే న్యూ లుక్. వీడు కూర్చున్నాడు, వీడు మంచి దర్జాగా బట్టలు వేసి కూర్చుంటే జనాలు ఏమిటి విశ్వనాథ్ కిరాణా కొట్టన్నారు ఇలా ఆశ్చర్యంగా చూసి రావడం. ఏం బాబు నువ్వు చూస్తున్నాడు? అవునండి, మా నాన్నగారికి వేరే వ్యాపారం, పెద్ద వ్యాపారం పెడుతున్నారు పట్టణంలోనే, ఏదో చెప్పాడు. అంటే దివాళా తీసేడు నాకు చెప్పాడని చెప్పలే, పెద్ద వ్యాపారం పెట్టారు, ఆయన కలిసి వచ్చింది. అలాగే వాళ్ళ భాగస్వాములకు ఏదో పాత డబ్బులన్నీ ఇచ్చారు, వాళ్ళు పట్టణంలో పెడుతున్నారు, ఇది నన్ను చూసుకోమన్నారండి అని చిన్న మాట కథలు చెప్పేశాడు. మంచి మాటకారి అనమాట. తర్వాత ఎలా ఇచ్చావు కందిపప్పు 90 రూపాయలండి కిలో, ఆ టైప్లో మంచి సరుకు వచ్చింది. నాన్నగారు అందుకే ఇన్నాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు ఇక్కడ అని. ఎప్పటి నుంచో పట్టణంలో పెద్ద షాప్ ఒకటి ఆ భాగస్వామి అయిన వాళ్ళంతా అక్కడికి వచ్చేయమన్నారు. ఇక్కడ మీ అందరికీ ఆయనకి ఇది కానీ ఆయన చాలా పెద్ద ప్రొఫైల్ ఏంటంటే వాళ్ళంతా మాట విని, అబ్బా షాప్ చాలా బాగా చేసేవయ్యా,
మేము నీ దగ్గర తీసుకుంటే ఇంక మన ఊర్లో ఉంటే మేము ఇంక నీ దగ్గర తీసుకో అని చెప్పి అందరూ రావడం మొదలెట్టారు నెమ్మదిగా. అలాగే ఫ్రెండ్స్ అన్నారు వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి, మా ఫ్రెండ్ పెట్టాడు విశ్వనాథ్ కిరాణా స్టోర్స్, వాళ్ళ నాన్నగారు ఎలా వ్యాపారం చేసారో మాకు తెలియదు కానీ అక్కడ విశ్వనాథ్ కిరాణా స్టోర్స్ కింద ఒక మాట రాసాడనమాట. అదే చెప్తున్న తెలివితేటలు ఎలా అంటే ఏంటి, న్యాయమైన ధరకు నాణ్యత గల వస్తువులు అమ్మబడును అని రాశాడు. ఈ డైలాగ్లో జనాలందరికీ ఏదో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏంటది, న్యాయమైన ధరకు నాణ్యమైన సరుకులు అమ్మబడును అని పెట్టాడు. తర్వాత ఎవరైనా వచ్చినా మీకు ఏ సరుకు బాగాలేకపోయినా మీకు నచ్చపోయినా వెనక్కి ఇచ్చేయండి నాకు అని చెప్పేవాడు విశ్వనాథ్. ఈ మాటలు అందరికీ జనాలు రుచించాయి. అందరూ ఒకరి తర్వాత ఒకటి, అసలు షాపుకి మామూలుగా లేదనమాట జనం. తండ్రి చూస్తున్నాడు, ఏంటి ఆ ఊళ్ళో వాళ్ళంటే ఏమంటే మీకు పట్టణంలో విశ్వనాథ్ గారు, అప్పటిదాకా ఏమయ్యా విశ్వం అనేవాడు, విశ్వనాథ్ మీ పట్టణంలో చాలా పెద్ద వ్యాపారం ఉందంటే మీరు భాగస్వామి అంటే, మరి అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఆ కొడుకు కేసు చూస్తే, అవునండి మా నాన్నగారికి ఈ ఊరి మీద ఉన్న మమకారం కొద్దీ మీరంతా స్నేహితులు కదా అందుకే ఇక్కడ ఉండిపోయాడు, వ్యాపారం వీళ్ళ బ్రదర్స్ అంతా చాలా మా పెద్దనాళ్ళంతా చేస్తున్నారు, అది ఎప్పుడు లక్షల్లో ఉంటుంది లాభం, మా నాన్నగారికి ఏమీ లేకపోగలేదు, ఇక్కడేదో ఈ వ్యాపారం మీకోసం చేసిన అందుకే మొహమాటంగా ఊరి వాళ్ళని చెప్పి మీ స్నేహితులు అని చెప్పి ఉంటాడు అంటే. ఇంత ఉందా విశ్వనాథ్ వెనకాల ఫ్లాష్ బ్యాక్ అంటే. ఒక వ్యక్తికి మనం క్రియేట్ చేయగలిగితే అతని యొక్క క్యారెక్టర్ పెరిగిపోతుంది. వీడు ఒక చవట అన్నట్టుగా చూసినంత మనం చూడండి భాషా సినిమాలో ఉంటుంది, ఆటో నడుపుకుంటాడు అనుకుంటాం, తీరా చూస్తే అతను చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్. అలాగా ఏమీ లేకపోయినా ఈ విశ్వనాథ్ మా నాన్నగారికి ఎంత ఉందండి, ఆ లక్షాధికారి, పెద్ద వ్యాపారం ఉంది, హోల్సేల్ వ్యాపారం అని చెప్పి. తర్వాత ఈ షాపులు ఇలా ఇలా వెళ్తున్న ఊళ్ళో అంతా చాలా ఆనందపడుతున్న సమయంలో ఒక ఆయన వచ్చి, ఏమయ్యా ఈ సరుకులు ఇస్తున్నావు కానీ నువ్వు 10 రూపాయలు రేటు ఎక్కువ అనుకుంటున్నావు, కానీ వ్యాపారం చేయాలని 10 రూపాయలు లాభం ఉండాలి, మరి మాకు కూడా ఉండాలి కదా అంటే. ఇక్కడ ఏం చేసాడు, వాళ్ళ నాన్న అందరికీ అప్పులు ఇచ్చేవాడు, ఊళ్ళో తెలిసిన వాళ్ళు. ఇతను అప్పు ఇచ్చేవాడు కాదు. ఒకడు 100 రూపాయలు వస్తుంది అనుకో, ఆమె రేపు ఇస్తే ఓకేనా అంటే, కాదు నేను తెచ్చుకోలేను బాబు సామాను, కావాల్సి మీకు 10 రూపాయలు తక్కువ చేస్తాను మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి, మా నాన్నగారు ఫ్రెండ్ కాబట్టి అని ఆ డిస్కౌంట్ చేసినట్టుగా చూపించేవాడు. ఇతను మామూలుగానే రేట్ వేసుకునేవాడు తప్పితే ఎవరికి అప్పులు ఇవ్వను అని చెప్పకుండా అప్పులు ఇచ్చేవాడు కాదు. అందరూ చూసి సర్లే తక్కువ చేస్తున్నావు కదా 10 రూపాయలు అని. ఒకరోజు ఒక పెద్ద మనిషి ఊరి నుంచి వచ్చి, పట్టణం నుంచి వచ్చి, నువ్వు రేట్లు ఎక్కువైనాయి పట్టణం అంటే, పట్టణంలో హోల్సేల్ ఉంటారు సార్, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ కూడా హోల్సేల్ ఇవ్వయ్యా, తెలిసిన వాడివి కదా మా విశ్వనాథ్ కూడా కదా అని చేస్తానండి తప్పకుండా అని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళ నాన్నతో మాట్లాడి, నాన్న హోల్సేల్ ధరకు తీసుకురావాలి, అక్కడ 50 రూపాయలు వస్తే మనం ఇక్కడ 100 రూపాయలకు అమ్ముకోగలుగుతాం అని చెప్పి ఆ పట్టణానికి వెళ్ళి హోల్సేల్గా, ఎందుకంటే డబ్బులు తిరుగుతున్నాయి కదా. ఈ కాలక్రమంలో ఒక్క నెల రోజుల్లోనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారి దగ్గర 15,000 రూపాయలు వడ్డీకి తెచ్చాడు కదా. వెళ్ళి చాలా థ్యాంక్స్ అండి, ఇదిగో 15,000 రూపాయలు మీ దయవల్ల బాగుంది బిజినెస్, ఇదిగో మీరు చెప్పినటువంటి వడ్డీ అని చెప్పి ఇచ్చేసాడు. ఆయన చాలా సంతోషించి, చాలా గొప్పవాడు అవుతారా నువ్వు అని చెప్పి చాలా ఆనందించాడు. అలాగా ఆ ఊరిలో హోల్సేల్ రేట్లకు వచ్చి తర్వాత ఇంకో బోర్డు మార్చాడు అనమాట, హోల్సేల్ ధరకు సరుకులు అమ్మబడును. ఇంకో ట్యాగ్, ఎవరు వచ్చినా సరే, ఏమండి మీకు ఇప్పుడు వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా 10 రూపాయలు నా దగ్గర తక్కువ ఉంటుంది. పల్లెటూరు ఈ ఊరేం కాదు, మా నాన్నగారి కోరిక మీద ఈ పల్లెటూరులో నేను ఉన్నాం కానీ, లేదా మా నాన్నగారి బిజినెస్ చూసుకోవడం నేను ఆ పట్టణం వెళ్ళిపోవచ్చు, అక్కడ ఇంకో 2-3 బ్రాంచెస్ పెట్టుకోవచ్చు మేము అని అలా చెప్తూ ఉండేవాడు. అబ్బాయి ఎవరు వెళ్ళినా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ విశ్వనాథ్ కిరాణా స్టోర్స్ చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే ఇతను చాలా మాటలతో మనుషులు మెస్మరైజ్ చేస్తున్నాడు. ప్రతి సరుకు ఒక రకంగా వాడు ఒక సరుకు కోసం వస్తే 4 సరుకులు ఇవ్వగలుగుతాడు. ఇటువంటి వాడు మనం కూడా చూస్తే మన ఊళ్ళల్లో కనపడుతూ ఉంటారు, భలే మాట్లాడుతుంటారు, వాళ్ళు చేసే పని చాలా ప్రేమిస్తారు. కందిపప్పు ఏంటి ఫస్ట్ క్వాలిటీ అండి తీసుకెళ్ళండి మీకేంటి అంటాడు. అలాగే ఏమంటే చింతపండు ఉందా అంటే, ముందు చింతపండు ఉంటుందండి, ముందు బెల్లం కూడా వచ్చింది తీసుకోండి అని చెప్పి చింతపండుతో పాటు బెల్లం కూడా వాడికి అంటగట్టేవాడు. మా ఊళ్ళో కూడా ఉండే ఈ కిరాణా కొట్లో వాళ్ళు కోమట్లు వయస్సులు అంటాం కదా వాళ్ళు. అలాగా ఇతను మాట్లాడుతుంటే ఈ శంకరు చాలా ఆనందపడాడు. అలాగ ఒక 6 నెలలు అయ్యేసరికి అసలు దగదగలాడిపోతుంది జనం, ఎక్కడా కూడా ఇక్కడ చేతి కింద మనుషులు కూడా పెట్టున్నాడు. విశ్వనాథ్ రాలే. తర్వాత చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, ఎక్కడా పెద్ద మార్పు లేదు, ఏమీ లేదు. ఆయన చేయిందంటే మొహమాటాన్ని పక్కన పెట్టేశాడు, అప్పులు ఇవ్వడం మానేశాడు. ఎవరైనా ఏదైనా మాట అందామన్నా మా నాన్న చాలా గొప్పవాడండి, ఆయనకు ఉన్న వ్యాపారం మీకేం తెలిసినండి, అవన్నీ మీకు ఎందుకంటే మా కుటుంబ విషయాలు అన్నాడు తప్పితే అలా బేలగా లేడు. ఎప్పుడు చురుగ్గా నవ్వుతూ ఉన్నాడు. ఆ మోటరైజ్ షాప్ చాలా అందంగా తయారు చేసి పెట్టుకున్నాడు. ఎవరైనా రాని నెంబర్ 1 క్వాలిటీ ఏంటంటాం, హోల్సేల్ రేటుకి ఇచ్చేస్తానంటాం. అలా 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 ఇంప్రూవ్ చేసి చాలా కొద్ది కాలంలోనే ఒక 2-3 ఏళ్లలో అసలు లక్షాధికారి అంటే ఆశ్చర్యం లేదు, అలా అయిపోయాడు. ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళ ఇళ్లలో కూడా ఆడవాళ్ళతో కూడా ఏమనేవారంటే, పండగ వస్తుంది కండి మన పిల్లాడు ఉన్నాడు కదా విశ్వనాథ్ కిరాణా స్టోర్స్, వాళ్ళ అబ్బాయి చూస్తున్న తర్వాత చాలా బాగా డెవలప్ అయింది, అతను కూడా చాలా గొప్ప వ్యక్తి లేండి, ఆయన కూడా మనకి ఎప్పుడు మోసం చేయలేదు
కల్తీ చేయలేదని చెప్తే ఈ షాపుకి పంపించారు. ఇంకా ఆ ఊర్లో మిగతా షాపులో ఎవరు కూడా నిలబడలేకపోయారు ఒక రకంగా చెప్పాలంటే. ఆ రకంగా శంకర్ అభివృద్ధులు తీసుకొచ్చారన్నమాట. తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వస్తే, నాన్న నువ్వు ఆ రోజు అన్నావు, ఓ రోజు కొడుకుని చూసి చాలా పుత్రోత్సాహం ఉంటారు పొంది భార్య భర్త ఇద్దరు కూర్చున్నప్పుడు, నాన్న నేను ఊహించలేదు ఈ ఊర్లోనే ఎక్కడైతే నన్ను ఎగతాళి చేశారో వాళ్ళంతా ఊర్లో వెళ్తుంటే చాలా గౌరవంగా చూస్తున్నారు. ఏమైనా నీకు పెద్ద వ్యాపారం ఉంది కదా, మేము తప్పు చేసాం, పొరపాటు మాట మాట్లాడేసాం, నువ్వు ఎప్పుడు ఏం అనలేదు అన్నారు. మీ అబ్బాయి చూడు అసలు ఎలా చేస్తున్నాడు, దజ్జాలే నీ లక్షణాలు లేకపోతే వాడికి ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు మా అందరి పట్ల ప్రేమగా ఉంటే అది మేము ఇదిగా మిస్యూజ్ చేసి నేను తప్పుడు మాట క్షమించమని ఆ టైప్లో ఉన్నాయి గౌరవం. ఎక్కడెక్కడ తర్వాత ఈ వచ్చిన డబ్బుతో మంచి ఇల్లు, పెద్ద పెద్ద సొంత షాపులు కట్టుకున్నాడు ఆ ఊర్లోనే. మకుడు లేని మహారాజు అంటారు కదా, అలా వ్యాపారంలో ఆ శంకర్ ఎదిగాడనమాట. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారితో అన్నాడు, నాన్న విధి ఎవరు రాస్తారో, ఎక్కడ రాస్తారో, ఎలా రాస్తారో మనకు తెలియదు. మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు విధి ఎలా రాశాడు, విధికి తల వంచాల్సిందే అని చెప్పారు. కానీ మన విధిని రాతను కూడా ఒకళ్ళు అలా రాస్తే మనం మార్చుకుని విజయం వైపు వెళ్ళొచ్చు. ఈరోజు నేను విజేతను కాదు, నా తండ్రి విశ్వనాథ్ అక్కడ కిరాణా స్టోర్స్, అలాగే విశ్వనాథ్ కిరాణా స్టోర్స్, విశ్వనాథ్ హోల్సేల్, విశ్వనాథ్ ధాన్యం. ఇప్పుడు అంతకుముందు ఏం పెట్టారు, ఒక విశ్వనాథ్ బ్రాండ్ చేసి వాళ్ళ నాన్న ఏమైతే ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అయ్యారు, విశ్వనాథ్ హోటల్, విశ్వనాథ్ కాఫీ హోటల్, అలాగే విశ్వనాథ్ బియ్యం షాపు, రైస్ షాపు, అలాగా ప్రతి చోట విశ్వనాథ్ బట్టల దుకాణం, ఇలా అన్నీ పెట్టారనమాట. అంటే చెప్తున్నాను, మనసు ఉంటే మార్గం ఉంటుంది. కానీ ఆఖరికి ఒక పాటలో చెప్పినట్టుగా మన చేతి రాత్రి కూడా మనమే మార్చుకోవచ్చు. ఈ చేతి రాత్రులు బ్రహ్మదేవుడు ఏం రాశాడు ఇవన్నీ పెట్టుకుని బాధపడిపోకలే, సరిగా రాయలేదని. ఆ చేతి రాతలు కూడా మనం మార్చుకోవచ్చు, నుదుటి రాత్రి కూడా మనం మార్చుకోవచ్చు, విధిని సైతం మార్చుకోవచ్చు. రాసేసి మీరు రాసేసారు, కానీ మార్చుకునే అవకాశం ఖచ్చితంగా మనకుంటుంది. ఆ ప్రకారంగా మనం వెళ్తామని భగవంతుడు రాస్తాడు. పడతామని రాసాడు ఇంకో భగవంతుడు అనుకుందాం, కానీ లేచే శక్తి నీలో ఉంది, అది గుర్తించుకోవాలి, అది మర్చిపోకూడదు. విన్నారు కదా, నేను ఎప్పుడులాగా చెప్తున్నాను, ఈ కథల్లో ఉన్నటువంటి మర్మాల గురించి మీరు అంతా కూడా గొప్పవాళ్ళు అవ్వాలి. ఏదైనా వ్యాపారాలు ఇలా చెప్తున్నా, మీరు అనుకున్న రంగాల్లో మీరు విజేతలు అవ్వాలి. ఇంకా మాట్లాడితే విశ్వ విజేతలు అవ్వాలి. మిమ్మల్ని ఏ నోటితో, ఇందాక చెప్పా కదా, విశ్వనాథ్ ఏ నోటితో ఎగతాళి చేసి వేళాకోళం పట్టించారో మళ్ళీ వాళ్ళే జేజీలు కొడతారు, వాళ్ళే మళ్ళీ ఆకాశానికి ఎత్తేస్తారు. కాబట్టి ఎవరైనా అవమానించే శక్తి ఎవరికి లేదండి. అవమానించే శక్తి ఎవరికి లేదు. అభిమానించే శక్తి కూడా, అభిమానం అనేది కూడా తాత్కాలికమే. కానీ మీలో ఉన్న శక్తికి మీరే బాధ్యులు. ఆ శక్తిని బయటపెట్టి మీ రంగాలలో మీరు అభివృద్ధి చేసి ప్రపంచానికి ఉపయోగపడి మీ జన్మ సార్థకత చేసుకోండి. విజేతలుగా నిలవండి, ఎప్పటికైనా విజేతలుగా. ఆ పరాజయం అనేది మనకి అడ్డంకి కాదు, పూర్తిగా మనం పక్క తప్పుకోవాల్సిన అవసరం లేదు. పరాజయం అనేది ఒక మెట్టుగా తీసుకోమంటారు, అందుకే కానీ తీసుకోండి. ఎప్పటిలాగా నా అప్పీల్ ఏంటంటే, ఈ కథలు మీరు విని 10 మందికి షేర్ చేయండి. అదే రకంగా కథలు 1-2 సార్లు చూడండి, ఆ లైక్ కొట్టండి, నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. మీరందరూ నా కథలు వినందుకు మీకు 100,000,000 ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని కోరుతూ, మీ పరమహంస.